నమస్తే, నేను డాక్టర్ కపిల, స్నేహ హోమియోపతి సీనియర్ కన్సల్టెంట్. ఈ ఎపిసోడ్లో మనం మోకాళ్ళు అరుగుదల మరియు చికిత్స గురించి మాట్లాడుకుందాము. మోకాళ్ళు సాధారణంగా అరుగుదల ఎందుకు వస్తాయి అంటే మన కార్టిలేజ్ తగ్గడం వల్ల మరియు ఈ జాయింట్లో లిగమెంట్స్ బలహీన, కాల్షియం విటమిన్ D3 వల్ల బలహీన పడినప్పుడు కానీ, వెయిట్ ఎక్కువ నందువల్ల కానీ, వయసు మీరిన కొద్ది మనకి బోనీ చేంజెస్, లిగమెంటల్ చేంజెస్ వస్తాయి కాబట్టి ఆస్టియోఆర్థరైటిస్ కండిషన్కి దారి తీస్తుంది. మరికొందరిలో ఇన్ఫెక్షన్స్ వల్ల, అంటే కొన్ని ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఉంటాయి కదా, లైక్ ఈ ఆరోమేటైడ్ ఆర్థరైటిస్ కానీ, మిడిల్ ఏజ్ వల్ల, మిడిల్ ఏజ్లో వచ్చే వారిలో, మరికొందరిలో మనకి సరిగ్గా కాల్షియం అబ్జర్ప్షన్ జరగకపోవడం వల్ల, వైటమిన్ D3 లోపం వల్ల వస్తూ ఉంటుంది. వారిలో మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మోకాళ్ళు మొదలుగా నొప్పి రావడం జరుగుతుంది. కొంతమందిలో వాపు ఉంటుంది, మరికొందరిలో నొప్పితో పాటు వాపు, నడకలో ఇబ్బంది, మెట్లు ఎక్కినా నొప్పి రావడము, కొంచెము ముందు అడుగు వేసినా నొప్పి అనేది ఉంటుంది. మరికొందరిలో జాయింట్ స్టిఫ్నెస్ ఏర్పడుతుంది. మరికొందరిలో కూర్చోవడం ఇబ్బందిగా ఉంటుంది, లేవడం ఇబ్బందిగా ఉంటుంది. సో ముఖ్యంగా మనము మోకాళ్ళను అరుగుదల జరిగినప్పుడు ఏం చేయాలి? అతి ముఖ్యంగా జాగ్రత్త పడే విషయం ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడము. అంటే మనము మన మోకాళ్ళ నొప్పి వచ్చినప్పుడు, స్వెల్లింగ్ ఉన్నప్పుడు ఐస్ తోని కాపడం లాంటివి చేస్తూ, లేదా మన కింద కూర్చునే అలవాటు ఉంటే కూర్చోవడము తగ్గించి ఫ్లోర్ పైన డైరెక్ట్గా కూర్చోకుండా అలాంటివి చేస్తూ ఉండాలి. మరియు జాయింట్ మూమెంట్స్ చేస్తూ ఉండాలి. అంటే ఒకటే మాదిరిగా కూర్చోకుండా నడుస్తూ ఉండాలి. లెగ్ స్ట్రెచింగ్, అతి ముఖ్యంగా ఎక్సర్సైజెస్ చాలా ఇంపార్టెంట్. క్వాడ్రిసెప్స్ స్ట్రెంగ్తన్ అప్ చేసుకోవాలండి. మరియు హ్యామ్స్ట్రింగ్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్, స్ట్రెయిట్ లెగ్ ఎలివేషను, అలాంటి ఎక్సర్సైజెస్ చేస్తూ, యోగా ఆసనాలు వేస్తూ, వాకింగ్ ఖచ్చితంగా చేస్తూ, మన బాడీని సన్లైట్కి ఎక్స్పోజ్ చేస్తూ, ఆహార నియమాల్లో అతి ముఖ్యంగా చూసుకున్నట్లయితే పాలు, ఆకుకూరలు, నువ్వులు, బెల్లం లాంటి ఎక్కువ మోతాదులో, ఫ్లాక్స్ సీడ్స్ ఎక్కువ మోతాదులో తీసుకున్నట్లయితే మనకి కాల్షియం, విటమిన్ D3 సరిగ్గా బాడీకి అందుతుంటుంది. దాంతోపాటు మనము ఈ రెగ్యులర్ వాకింగ్ ఖచ్చితంగా చేస్తూ మన హోమియోపతి రస్టాక్స్, బ్రయోనియా, ఆనికా, లెడెంపాల్ లాంటి మెడిసిన్స్తో పాటు డాక్టర్ పర్యవేక్షణలో పేషెంట్ గుణగణాలను బట్టి, లక్షణాలను బట్టి మరియు ఉండే వాటి పరిస్థితి, ఎన్విరాన్మెంటల్ చేంజెస్ని బట్టి హోమియోపతి మందులు, కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంటుంది. సో మనము అరుగుదల అనేది ఈజీగా నియంత్రించుకోవచ్చు. అది గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఇనీషియల్ స్టేజెస్లో వచ్చినట్లయితే 2-3 మంత్స్లో రెక్టిఫై అయ్యే ఛాన్స్ ఉంది. లేటర్ ఆన్ స్టేజెస్ 3rd గ్రేడ్, 4th గ్రేడ్ వచ్చినట్లయితే బాడీని రోగనిరోధక శక్తి బట్టి, బాడీ తట్టుకునే శక్తిని బట్టి మరియు మందు పనితనాన్ని బట్టి 4 నెలలు, 6 నెలల వ్యవధిలో ఆస్టియోఆర్థరైటిస్ని పూర్తిగా నియంత్రించుకోవచ్చు. ధన్యవాదాలు.